పేరు జేడి ప్రకాష్. ఎక్కడి నుంచి వచ్చినావు? సురారం. సో ఏం చదువుతున్నావు? ఇంటర్ సెకండ్ ఇయర్. సెకండ్ ఇయర్. ఇక్కడ ఏం సభ జరుగుతుంది తెలుసా? తెలుసు. ఏం సభ జరుగుతుంది? మన యువ సభ జరుగుతుంది. యువ సభ యువ జరుగుతుంది. సభ దేనికోసం? స్టూడెంట్స్ కోసం. స్టూడెంట్స్ కోసం. స్టూడెంట్స్ కోసం దేనికోసం జరుగుతుంది? జాబ్స్ జాబ్స్ కావాలని జరుగుతుంది. ఏం చెప్తావు ప్రభుత్వానికి? ఏమైనా ఐడియా ఉందా దీని గురించి? నిరుద్యోగుల గురించి ముచ్చట చెప్పు. ఓటు నెక్స్ట్ ఇయర్ వస్తుంది. నెక్స్ట్ ఇయర్ ఇంకా ఓటకు రాలేదు ఎవరికి. అంతా మీ ఫ్రెండ్స్ సురారం అందరం. ఎంతున్నది ఏజ్? 16. 16 ఉంటుంది. ఏం చదువుతున్నావు? ఇంటర్ సెకండ్ ఇయర్. ఏం జరుగుతుంది ఇక్కడ? యువ సభ. యువ సభ జరుగుతుందా? దేనికోసం జరుగుతున్నది? అదే స్టూడెంట్స్ వెల్ఫేర్ కోసం, ఇంకా జాబ్స్ కోసం. ఇస్తలేదా ప్రభుత్వం? కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తలే. ఇస్తలేదా? మొన్ననే 7,000 నోటిఫికేషన్ వేసిందట కదా ఎస్ఐ కానిస్టేబుల్. 5,000 రిపోర్ట్ లేదా? మర్చిపోయినా? ఇంకా నీ పేరు? వివేక్. ఏం చదువుతున్నావు? సెకండ్ ఇయర్. ఇంటర్ సెకండ్ ఇయర్. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? బాల్నగర్ నుంచి వచ్చావా? ఓటకు ఉందా నీకు? ఎవరికి రాలేదా? ఎవరి తరపు నుంచి వచ్చారు మీరు? కాలేజ్ తరపు నుంచి. ఎట్లా ఎవరు పంపించారు? బస్లో కాలేజ్ వాళ్ళే పంపించారు. కాలేజీలో పంపించారు. కానీ చదువుకోవాల్సింది మీరు ఇక్కడ సభలో తిరిగితే ఏమొస్తుంది మీకు? మా కోసం పెడతారు కాబట్టి టైం ఉన్నది కదా, మస్తు టైం ఉన్నది కదా మీకు. ఇంకా ఉద్యోగాలు రావాలి, మీరు చేయాలంటే. ఎవరు తీసుకొచ్చారు ఇక్కడ? మా కాలేజ్ వాళ్ళు తీసుకొచ్చారు. కాలేజీలో తీసుకొచ్చారు అని చెప్తారా? లేదా కాలేజీ మరి? కాలేజ్ ఉందా? సో మీకోసం పోరాటం చేయడానికి వచ్చారా? నిరంజన్. ఏం చదువుతున్నావు? ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్. సో ఇక్కడికి ఎందుకు వచ్చినావు మరి? కేసీఆర్ కోసం. బీఆర్ఎస్ పార్టీ కోసం వచ్చినావు. మరి ఇలా కాలేజ్ లేదా మరి మీకు? ఉండే కాలేజ్ నుంచి తీసుకొచ్చారు అనమాట మమ్మల్ని. కాలేజ్ వాళ్ళే తీసుకొచ్చారా? మీ కాలేజ్ పేరేంటి? శ్రీ విద్యా జూనియర్ కాలేజ్. శ్రీ విద్యా జూనియర్ కాలేజా? సో మీరు అందరి కోసం ఉద్యోగాల కోసం వచ్చారా మీరంతా? అంతేనా? మరి ఉద్యోగం చేయాలంటే నీకు టైం పడుతుంది కదా, మరి 5 సంవత్సరాలైనా పడుతుంది కదా మీరు సెటిల్ కావాలంటే కూడా. సో ఇప్పటి నుంచి ఎందుకు చదువుకోవచ్చు కదా మంచిగా. అంటే కాలేజ్ నుంచి అట్లా తీసుకొచ్చారు సార్. బస్ వాళ్ళు చెప్తే మీరు వచ్చారు అంతే. మీకేం ఐడియా లేదా? అంతేనా? ఏం చెప్తాం మరి సభ గురించి చెప్పవలసుకున్నా? ఏం లేదా? చెప్పు. నీ పేరు ఏం పెట్టాం? మణి మహేష్. నువ్వే క్లాస్? నేను సెకండ్ ఇయర్ సిఈసి. సెకండ్ ఇయర్. మరి ఏంది ఈ బీఆర్ఎస్ పార్టీ సభలోకి వచ్చి మీరు అంతా కూడా ఏంటి అసలు? కేటీఆర్ గెలవాలని. గెలవాలి. ఎందుకు? ఆయనే మంచి చేస్తాడు. మంచి చేసిందా? చదువుకున్నాడు. ఆయనే మంచిగా 2040కి తెలంగాణను మంచిగా తీసుకొని ఉంటాడు. 2040 కల్లా 50 కల్లా తెలంగాణ మంచిగా తీసుకొని వెళ్తాడు. రేవంత్ రెడ్డి నాకంత తెలియదు అండి. నాకంత ఆయన గురించి అంత తెలియదు. తెలుసు అండి, అది తెలుసు. అంటే ఆయన గురించి అంత తెలియదు. ఆయన బాగా స్పీచ్లు మా ఇంట్లో వాళ్ళు వింటారు, అందుకని అంతలా తెలుసు. అంటే ఆయన వస్తే తెలంగాణ బాగుపడుతుందని విన్నాను, అందుకని ఆయన రావాలని. చాలా మంది లీడర్లు అంటే చాలా మంది ఉన్నారండి. అంటే ఆయన బాగా చదువుకున్నారు, లండన్ లో బాగా ఎదిగిండు, అందుకనే అట్లా ఒక ఉంది. ఇష్టం పర్సనల్ గానే కాదు, నార్మల్ గా అందరికి తెలిసినట్టు. కలిసినావా? లేదండి, ఇందాక చూసినాను అంతే. కొంచెం దగ్గర నుంచి కార్లో నుంచి చూసినాను. సెల్ఫీ దిగాలని ఉంటుందా? ఉంటదండి, కానీ మనకు టైం దొరకదు. అందుకని ఆయనకు టైం దొరకదు, మాకు కలవాలంటే మా పర్మిషన్స్ ఉండవు. అవునండి. నా పేరు జాషువా. ఎక్కడి నుంచి? చెంపాపేట్. ఏ క్లాస్? ఇంటర్ సెకండ్ ఇయర్. ఎందుకు వచ్చారు ఇక్కడికి? కేటీఆర్ వస్తుందని వచ్చినాం. ఏం జరుగుతుంది ఇక్కడ మరి? ఉద్యోగాలు ఇస్తలేవని. సాత్విక్. ఇంటర్ సెకండ్ ఇయర్. కాలేజ్ లేదా? కాలేజ్ నుంచి వచ్చినాం. క్లాసెస్ లేవు, సార్ వాళ్ళే వచ్చి తీసుకొచ్చారు. ఎందుకంటే కేటీఆర్ సభకు రావడానికి కారణాలు ఏంటి?
తెలియదు తెలియదు. చెప్పండి మీకు ఇష్టమా లేకపోతే బస్ లెక్కమన్నారు వచ్చినాం అంతే, మాకేం తెలియదు. ఎక్కినాం వచ్చినాం. సార్ వాళ్ళు చెప్పలే, ఇక్కడికి వస్తున్నామని చెప్పిండ్రు. ఇక వచ్చినాం. టిల్లు మరి గులాబీ సెట్ వేసినావు కదా నువ్వు కూడా. గుణశేఖర్ ఏం చదువుతుంటావు? ఇంటర్ సెకండ్ ఇయర్. సేమ్ మీ ఫ్రెండ్స్ వీళ్ళంతా అందరు అందరూ చిన్న ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ మరి కాలేజ్ లేదా ఇయ్యాల? కాలేజ్ ఉంది, కాలేజ్ ఎలా తీసుకొచ్చారు వీడికి? కాలేజ్ లో తీసుకొచ్చారా? చదువు చెప్పినట్టునా? చదువు చెప్తా అన్నారు, ఇది కూడా వినాలి కదా జరా. వీళ్ళు చెప్పేది కూడా వినాలి కాబట్టి తీసుకొని వచ్చిర్రు. చెప్పేది కూడా వినాలి. చదువు ఒక్కటే కాదు, స్టడీ ఏందన్నా, ఇంత చదువుతాం, జాబులు లేవు, ఏం లేవు, ఎట్లా చదవాలి మళ్ళా? జాబులు లేవా? మళ్ళీ జాబులు లేవు కనుక కదా ఇట్లా జరుగుతుంది మొత్తం. చదువుతాము, డిగ్రీ చదువుతాము, తర్వాత జాబే కదా, జాబ్లు ఏడుస్తున్నాయి, ఇక్కడ జాబులు వస్తలేవు కదా, ఎట్లా చదువుతాం మళ్ళా? డిగ్రీ పూర్తయిన జాబ్ లో కోసం ఇప్పటి నుంచి ధర్నాలు చేసుకున్నారు బరాబర్. మళ్ళా ఫ్యూచర్ కోసం ప్లాన్ చేసుకోవాలి కదా మళ్ళా బరాబర్. రేవంత్ రెడ్డి జాబ్ ఇస్తలేడు, ఏం చేయాలి మళ్ళా? అందుకే ఇట్లా వచ్చి జర సపోర్ట్ చేయాలి. నోటిఫికేషన్ ఇచ్చినాడు కానిస్టేబుల్ వేస్తే. ఇప్పుడు మా కాడికి రాలేదు కదా, మా కాడికి ఏం రాలే, ఇక్కడికే వచ్చి మా ఏజ్ అంటే పెద్దల కాడికి రావాలి అన్న, మాకు రాలేదన్నా. ఇప్పుడు సరే అన్న, మీరు అన్నట్టు నోటిఫికేషన్లు వచ్చినాయి, మళ్ళీ ఇంతమంది ఏం కావాలన్నా? వీళ్ళు కూడా చూడాలి కదా, చూసి అప్లై చేసుకొని మళ్ళీ ఎందుకు కాలేదు? అర్హత ఉన్నోళ్ళే పోలీసులు అవుతారు, అందరూ కాలేదు. పైసలు కావాలి, ఖాళీ పైసలు ఉంటే పోలీసు వాళ్ళు అవుతారు. పోలీస్ అయితే చైర్ మీద కూర్చుంటారు, ఈ చైర్ల మీద ఎందుకు కూర్చుంటారు? పైసలు ఉంటేనే ఎవరు చెప్పారు మీకు ఇదంతా? చూస్తున్నాం కదా నా సొసైటీ ఎట్లుందో, ఇలా మొత్తం రేపు మొత్తం పైసలు ఉంటాయి. ఇదే పరిస్థితి అయితే ఇక్కడ కూర్చొని ఇక్కడికి వచ్చి ధర్నాలు చేస్తాం మేము కూడా. మరి రేపటి గురించి ఈ రోజు రేపటి కోసం ఆలోచిస్తే నడవదు, ఆ తర్వాత కూడా ఆలోచించాలి. ఫ్యూచర్ ప్లానింగ్ అసలు రిక్రూట్మెంట్ ఎట్లా జరుగుతుందో తెలుసా మీకు? అర్థం కాదు. రిక్రూట్మెంట్ ఎట్లా జరుగుతుందో తెలుసా? ఉద్యోగాలు ఇస్తలే, పైసలు ఇస్తే ఉద్యోగం. అంతే కదన్నా. మళ్ళీ పైసలు చెప్తున్నారు. మేమే చెప్తాలే, పైసలు తీసుకుంటారు, పట్టుకొని పోలీసులు పైసలు తీసుకుంటారు, అంతే. వాళ్ళు ఏం పని చేస్తారు? ఇప్పటిదాకా మేము బస్ ఎక్కితే వచ్చిన అడిగిన టిఆర్ఎస్ మీటింగ్ అన్నారు, వచ్చినాం. ఏమి చెప్పలేరు, ఏమో తెలియదు, చెప్పలేరు అవన్నీ. ఇప్పటిదాకానే బస్సు పట్టుకోరు పోలీసు వాళ్ళు, అప్పుడే మన చాలా పైసలు ఇచ్చి వదిలేసిర్రు. ఏం చేసిండ్రు? ఏమనంటే కేసీఆర్ మీటింగ్ అనగానే వదిలేసిండ్రు పోలీసు వాళ్ళు, కేసీఆర్ మీటింగ్ అనగానే వదిలేసిండ్రు. భోజనాలు కూడా పెడతారు, అందరు తిని 3 పూటలు తినేసిపోతారు అంతే. అది స్పీచ్ చెప్పి ఇన్నెల కోసం వచ్చారు, అందరు వచ్చిన వాళ్ళు వచ్చిరు మీరున్నారా? అరే ఇంత మాట్లాడుతున్నాం, తినొద్దా? మళ్ళా అంతే, సపోర్ట్ చేస్తున్నాం కదా. ఏమైనా పెట్టని తినేసి అయితే పోవాలి. ఏమంటావు? నీళ్ళు పెట్టినా కూడా తాగేసి పోతాం మేము. సపోర్ట్ చేయడానికి వచ్చినాం, సపోర్ట్ చేసి పోతాం. న్యాయం జరగాలి, దీనికి న్యాయం చూపించాలి. అరే చదువురా పెట్టి 2 లక్షల ఉద్యోగాలు అన్నా, ఇంగ్లీష్ మీడియం అన్నా నేను. 2 లక్షల ఉద్యోగాలు, 2 సరే తెలుగు అంత రాదన్న నాకు, కానీ దీనికి న్యాయం జరగాలి అంతే. ఏంటిది అది? ఉద్యోగాల కోసం అన్న, జాబ్ల కోసం. ఇంకో ఎట్లుంటది అది చూపాను నాకు. 2.5 రెండ్లైనా గతి లేవు, 2.5 రెండ్లైనా ఎన్ని జాబ్లున్నా గతి లేవు ఎవరికి. అంతే, ఏం లేవు. ఇంగ్లీష్ మీడియం
మరి మంచిగా చదువు. ఇట్లాంటి మీటింగ్ కంటే స్టడీ మీద శ్రద్ధ పెట్టు. స్టడీ ఉండాలన్న, పక్కా ఉండాలి స్టడీ. ఎంత 10th క్లాస్ గ్రేడ్ ఎంత? 10th క్లాస్ నాదా 450 ఎంత వచ్చింది. ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఇంటర్ ఫస్ట్ 350. సో ఇట్లానే చదువుకుంటే వెళ్ళాలి, ఇట్లాంటి మీటింగ్స్ కి అటెండ్ అవ్వాలి, కానీ స్టడీ మీద ఫోకస్. ఓకే అన్న, చేస్తాను. ఓకే థ్యాంక్ యూ అన్న.